ఎవరది? ఎవరు? అడుగుతున్నాగా, ఎవరది? ఎవరు? కాళీ, రే కాళీ, కాళీ! అక్కడే జరిగింది. చెప్పోయ్యా, ఇక్కడ ఉండకూడదు. నేను బైబిల్ అంతా జరుగుతుంది. ఏం జరిగింది? అయ్యో, గర్భగుడిలో రహస్య తలుపు మూయడానికి ముందు ఏమర్థం జరిగిందో అదే విధంగా తలుపు తెరిచాక ఇప్పుడు కూడా జరుగుతుంది. తలుపు మూయడానికి ముందు అనర్థం జరిగిపోయిందా? ఏంటో చెప్పు. అదే చెప్పా కదా. పూర్తిగా జరిగిందేటో చెప్పు. అది అది పూర్తిగా నాకు తెలియదు. తెలిసినంత వరకు చెప్తాను. చెప్పు. 22 సంవత్సరాలకి ముందు ఇదే విధంగా ఓ రోజు రాత్రి. మనే ఏంటి కాళీ ఈ టైంలో వచ్చా? పెద్ద పూజారి గారు తాళం చెవులు తీసుకురమ్మన్నారు. అడ్డమైన వాళ్ళకి తాళం చెవులు ఏమన్నా? ఏం మాట్లాడుతున్నావయ్యా? నమ్మకం లేకపోతే నువ్వురా, ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. కాళీ నన్ను అడవిలోకి తీసుకెళ్ళాడు. నన్ను అక్కడే ఉండమని వాడు మాత్రం లోపలికి వెళ్ళాడు. నేను ఎదురు చూశాను. అప్పుడు హఠాత్తుగా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కార్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళవయ్యా. ఏ జాగ్రత్త. నువ్వు ఇక్కడే ఉండు. గుడి లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. జమీందారు మనుషుల రోజు ఉదయం గర్భగుడిలో రహస్య గదికి తలిపేసి సీల్ పెట్టేశారు. జనాలు బుద్ధి లేకుండా పోరాడి గది తలుపులు తెరిపించారు. అప్పటి నుండి అంతా ఇలా జరగడం మొదలైంది. సరే, ఆ రోజు గుళ్ళో ఏం జరిగింది నువ్వు పూజారి గారిని అడగలేదా? తలుపు మూసిన రోజే పెద్ద పూజారి కొడుకు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విరక్తితో గుడి విడిచిపెట్టి పెద్ద పూజారి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. సత్య ప్రమాణంగా ఇంతకు మించి నాకేం తెలియదండి. అంతా అయోమయంగా ఉంది. ఈ అయోమయం తీరాలంటే సుబ్రహ్మణ్యపురం స్వామీజీని మనం వెళ్లి కలుద్దాం. అదృష్టం బాగుండి వారే మహాదీపం వెలిగించడానికి మన ఊరికి కొండ దిగి వస్తున్నారని వెళ్లి మీరు వారిని కలిస్తే ఓ మంచి దారి దొరుకుతుంది. ఆ రోజు గర్భగుడిలో ఉన్న రహస్య గది తలుపులు తెరిచేటప్పుడు లోపల దుష్టశక్తి ఉన్న కదలికల్ని నేను పసిగట్టాను. ముందు మీ అనుమానం నిజమేనా అన్నది ధృవీకరించుకోవాలి. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం కొండ మీద గుడిలో దీపదర్శనం. జ్యోతి వెలగడానికి ముందు దుష్టశక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చూడు, నువ్వు ఓ పని చెయ్యి. అది ప్రత్యంకర యంత్రం. ఈ ఇంట్లో దుష్టశక్తి ఉంటే దాన్ని కట్టడి చేస్తుంది. ఇక్కడ ఆత్మ ఉంది స్వామి.
కూడా వస్తోంది. ఇదే మీ ఇంట్లో ఉన్న ఆత్మ. ఏం చేస్తున్నారు మీరు? ఆ ఆత్మని కట్టేస్తాం. మంత్రాలు ఆపకుండా చదవండి. ఆ ఆత్మ మన వశమైంది కదా. నేను చెప్తున్నా కదా, మంత్రాలు ఆపకుండా చదవండి. ఈ ఇంట్లో ఇంకో ఆత్మ ఉంది. ఇది బాగా ఉగ్రమైన ఆత్మ. రెండింటినీ ఒకే సమయంలో కట్టడి చేయలేకపోతున్నా. ముందు వచ్చిన ఆత్మను వదిలేసేయండి, దీనికి మాత్రం మంత్రాలు చదవండి. రాఘవ ఒంట్లోకి ఆత్మ. నువ్వేం కంగారు పడకు. నువ్వు అనుకున్నట్టు నిన్ను కాపాడింది మీ అమ్మ ఆత్మ కాదు. నిన్ను చంపడానికి ప్రయత్నించిందే తను. వాట్? మా అమ్మ నన్ను చంపడానికి? ఏం చోద్ సెట్ అలా బూతులు సెట్టద్దు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నీ అప్పు తీర్చేస్తా. డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ ఐ సే. ఏంటిది? తాళం చెవులు సార్. అది తెలుసు. నా డీల్ ఓకే చేయండి. మీకు తాళం చెవులు ఇవ్వనురా. సీరియస్ మ్యాన్. ఏంటి సార్ చెవికి లిప్స్టిక్ వేసుకున్నారు? ఫోన్ లో సేటు తిట్టిన తిట్లకు ఒక పక్క చెవు ఎర్రుపయ్యిందిరా. నాకు కింద కాలుతుంటే నీకు తాళం చెవులు కావాలా? దానికి మమ్మల్ని ఏం చేయమంటారు సార్? బొమ్మతో ప్లాన్ చేసాం, మొత్తం పెడిసికొట్టింది. ప్లాన్ మార్చి వీడి చేతి యాక్ట్ చేద్దామా? చూడ్డానికి బీడీ కట్టలా ఉన్నాడు. సంటి బిడ్డ అయినా వీడు దెయ్యం అంటే నమ్ముద్దట్రా. నేను మీకు ఎలా కనిపిస్తున్నాను రా? ఓపెన్ గా చెప్తా, ఫీల్ అవ్వకూడదు. ఏయ్. సరే వదిలేండి సార్. మ్. దెయ్యం వేషం